ఇదే హైడ్రా కూల్చివేతల ఇష్యూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే కోమటికుంట చెరువు వద్ద మాత్రం ఎఫ్టీఎల్ ల్యాండ్లో ప్రకృతి సంబంధించిన రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్ కూడా యథేచ్ఛగా నిర్మించారు. మనం ప్రజెంట్ ఇక్కడ కోమటికుంట చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రం చెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్లో చాలా లైవ్లో చూడొచ్చు ఎంత మంచిగా యథేచ్ఛగా యొక్క అక్రమ కట్టడం కూడా కట్టారు. అంటే ఇందులో మాత్రం అధికారుల జాప్యం అని కూడా అనుకోవచ్చు. మనం ఒకసారి జూమ్లో చూస్తే ఫంక్షన్కి సంబంధించిన రేకులను మాత్రమే తొలగించారు. కానీ ఇంకా మొత్తానికి చూస్తే రిసార్ట్స్ కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క ఫంక్షన్కి సంబంధించిన గోడలు దీన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు సంబంధించిన కట్టడాలు అక్రమ కట్టడాలు అంటే తాజాగా దాని పక్కనే ఆనుకొని మరొక భవనం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నిర్మాణం కూడా చేపట్టారు. ఆ భవనం కూడా పూర్తిగా నిర్మాణానికి కూడా పూర్తి కావస్తుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులు. అయితే ప్రజెంట్ మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన దాంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, అంతేకాకుండా ప్రకృతి రిసార్ట్ సంబంధించిన దాని విషయంలో పూర్తిగా ఇక్కడ పెళ్ళిళ్ళకైతే లక్షల రూపాయలు తీసుకుంటారు. రిసార్ట్స్కి వచ్చే వారి వద్ద నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తారనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ స్థానికులే చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ స్థానికులు చెప్పిన మాట ఒకటి మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్ గురించి మీడియాతో మాట్లాడితే వారికి సంబంధించి వారిపైన కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ లోకల్స్ కూడా చెప్తున్నారు. ఒకవేళ తాము మాట్లాడితే తమను బతకనివ్వరు. ఎందుకంటే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన వారంతా కూడా రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, అనేక విధాలుగా చాలా పెద్ద వ్యక్తులు అనేది మాత్రము ప్రధానంగా ఇటు లోకల్ సంబంధించిన వారంతా కూడా ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా సాహసం చేయట్లేదంటే ఇక్కడ ప్రకృతి రిసార్ట్ సంబంధించిన యజమాన్యం ఎంత తమ దౌర్జన్యంగా ఉంటుందో అనేది మాత్రము మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పక్కన ఉన్న భవనాల పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్లోనే, అంటే ప్రకృతి రిసార్ట్ సంబంధించి ఆనుకొనే మరొక 2 భవనాలు కూడా వాటి నిర్మాణం చేపట్టారు. అవి అధికారులకు తెలియదా అనేది మాత్రం ప్రధానంగా రాజ్ న్యూస్ కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద భవనాలు నిర్మించినప్పుడు ఇటు ఇరిగేషన్ కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు కావచ్చు, వీరంతా కూడా ఎందుకు ఇంకో 2 కొత్త భవనాల పైన చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ఇప్పుడు స్థానికులు చెప్తేనే ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్రమ కట్టడాలు మొత్తానికి కోమటికుంట చెరువు పూర్తిగా అక్రమాలకు అడ్డగా మారింది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఈ ప్రకృతి రిసార్ట్ సంబంధించి ఒకవైపు ఎపిసోడ్ పక్కన పెడితే మరోవైపు చూస్తే చెరువుకు సంబంధించిన వద్ద కొంతమంది మట్టి కూడా వేస్తున్నారు. మట్టి వేసి ఆ చెరువుకు సంబంధించి పూర్తిగా లెవెల్ కూడా చేస్తున్నారు. అంటే ఆ లెవెల్ చేసిన దాని తర్వాత అక్కడ కూడా పూర్తిగా కబ్జా చేసేందుకే పూర్తిగా ఒక వ్యక్తి రవి అని ఒక పేరు వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఇక్కడ స్థానికులు చెప్తేనే మనకు అర్థమవుతుంది. రవి అని ఒక వ్యక్తి పూర్తిగా చెరువుకు సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది మాత్రం స్థానికులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితము ఇక్కడ మనము రాజ్ న్యూస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆగి వారి మాటల్లో చెప్పారు. ఎందుకంటే తాము ఇక్కడ పొద్దున లేస్తే ఇటువైపే తిరుగుతాం కాబట్టి తాము మీడియాతో మాట్లాడలేము. ఎందుకంటే తమ పైన దౌర్జన్యాలు జరుగుతాయి కాబట్టి తమకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. చెరువుకు సంబంధించిన పూర్తిగా కొంత స్థలాన్ని కూడా మట్టి వేసి కబ్జా చేశారు రవి అనే వ్యక్తి. ఆ రవి అనే వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఇక్కడ కూడా చెప్పట్లేదు. ఆ స్థలాన్ని కూడా త్వరలో కబ్జా చేసేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది అధికారులకు కూడా తెలుసు. అధికారులకు తెలిసినా కూడా అధికారులు కబ్జా చేస్తారు రాబోయే రోజుల్లో అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే 100,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. చెరువుకు సంబంధించిన ల్యాండ్ 100,000 కోట్ల ప్రాపర్టీ. ఇప్పటికే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన వారు ఇన్ని రోజులు కూడా ప్రాపర్టీని, ప్రభుత్వం సంబంధించిన ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తూ ఇందులో అక్రమ కట్టడాలు కట్టి డబ్బులు కూడా సంపాదిస్తున్నారంటే ఇంత అధికారుల నిర్లక్ష్యం అనేది మాత్రం మనము చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో అధికారులకు కూడా కొంత హస్తం ఉన్నట్లుగా దీనికి సంబంధించి స్థానికులు కూడా కొంత విషయాన్ని కూడా మనతో చెప్తున్నారు. ఎందుకంటే అధికారులకు హస్తం లేనిది మాత్రం ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ కట్టే అంత అథారిటీ ఎవరికి కూడా ఉండదు. ఇందులో మాత్రం అధికారుల చేతి వాటం ఉంటుంది కంపల్సరీగా. చూడనట్టుగా
వ్యవహరిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది. అసలు యొక్క వ్యూ చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చెరువులోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. యొక్క ఫంక్షన్ హాల్ సంబంధించి చెరువులోనే కట్టి దీనికి సంబంధించిన వ్యూ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మనకే అధికారులు కనిపించలేదని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారు, ఎవరైనా అక్రమ కట్టడం కడితే వారికి నోటీసులు ఇస్తారు, మళ్ళీ వారితోనే చేతులు కలుపుతారు అనేది మాత్రము ప్రధానంగా ప్రతి దగ్గర కూడా ఇదే విషయం కనిపిస్తుంది. మరోవైపు హైడ్రా విషయానికి వస్తే మాత్రము ఇక్కడ హైడ్రా సంబంధించిన దానిపైన కూడా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక పేదవారికి సంబంధించిన ఒక ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకుంటే జేసీబీ వచ్చి ఒక గంట కాదు, దీనికి సంబంధించి ఒక నిమిషం కూడా సామాను ఇంట్లోని సామాన్లు బయటకు తీసుకురావడానికి కూడా టైం ఇవ్వదు జేసీబీ, అంటే హైడ్రాకి సంబంధించిన రావడము, వాళ్ళ ఇల్లుని పూర్తిగా కూల్చివేయడము, మరి నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అలాంటి ఉన్నత వ్యక్తులకు మాత్రము వీరు కోర్టుకు వెళ్లేంత వరకు కూడా సమయం ఇస్తుంది అనేది ఇక్కడ చాలా వ్యత్యాసంగా కనిపిస్తుంది. అంటే హైడ్రా అంటే దీనికి సంబంధించి చాలా మంది ఆహ్వానిస్తున్నారు, కానీ పేదలకు సంబంధించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్రకృతి రిసార్ట్స్ అనేది కొన్ని వేల కోట్ల ల్యాండ్ కు సంబంధించిన విషయం. దీనిపైన హైడ్రాఫోన్ వచ్చిన వెంటనే ఇలాంటి చెరువులో ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారో మొదట వారి పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కానీ మాత్రము అక్కడ హైడ్రా చిన్న చిన్న వ్యక్తులకు సంబంధించిన మాత్రమే వారిపైన గుర్తుపెడుతుంది, వారి ఎల్లడం కూడా కూల్చివేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇప్పటికైనా హైడ్రా దీని ఇలాంటి నిర్మాణం, అంటే ఇప్పుడు ప్రకృతి రిసార్ట్స్ పక్కనే మరొక 2 భవనాలు కట్టారు, వాటికి సంబంధించిన పని కూడా ఇప్పటికే పూర్తి కావస్తుంది. ఆ భవనాల పరిస్థితి ఏంటి అది ఇప్పటికైనా అధికారులకు అది కనిపించడం లేదా అనేది దానిపైన ఇప్పుడు అధికారులు ఏం సమాధానం చెప్తారు అనేది మాత్రం మనం వేచినాల్సిన పరిస్థితి చాలా కష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ మరోసారి ఆ 2 పక్క భవనాలు ఎవరైతే నిర్మాణం చేపట్టారో వాటిపైన కూడా మనము ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ కూడా దానికి వద్దకు వెళ్ళి ఇక్కడ 2 భవనాలు ఆ నిర్మాణంలో ఉన్నాయి, వాటికి పర్మిషన్ ఉందా? అసలు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది కాబట్టి. అయితే వారు ఎలా కట్టుకుంటున్నారు మీకు దృష్టికి రాలేదా అని మాత్రం రాజేష్ ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. దాన్ని కూడా అంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేసేంత వరకు కూడా ఇక రాజేష్ మాత్రం నిద్రపోదు. దీనికి సంబంధించిన అక్రమ కట్టడాలను పూర్తిగా కోమటికుంట చెరువు ప్రస్తుత పరిస్థితి అప్పట్లో ఎలా ఉంటుందో ఆ పరిస్థితి తీసుకొచ్చేంత వరకు కూడా రాజూస్ మాత్రం వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎవరికి కూడా భయపడదు, నిర్భయంగా నిజాన్ని మాత్రము ప్రజలకు చెప్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు, ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రశ్నిస్తామనేది మాత్రం రాజూస్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తాం. ఇదే విషయంలో కూడా ప్రకృతికి సంబంధించిన రిసార్ట్ కావచ్చు, ఫంక్షన్ హాల్ అధికారులు ఏమీ చేయలేకుండా రాజూస్ మాత్రము ఒక కథనం వేసింది. ఇందులో ప్రకృతి రిసార్ట్స్ పూర్తిగా ప్రభుత్వ భూమిని హాంపర్ చేసింది, ఇక్కడ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్న ఒక కథనం వేసిన వెంటనే ప్రకృతి సంబంధించిన యాజమాన్యం అలర్ట్ అయ్యి తాము తీసేస్తున్నామని ఒక మార్పు చూపించడానికి మాత్రమే రేకులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే తొలగించింది. ఇంకా అక్రమ కట్టడాలు చాలా ఉంది లోపల, వాటన్నిటిని కూడా తొలగించేంత వరకు ప్రతిరోజు ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో లైవ్ కవరేజ్ చేస్తూనే ఉంటుంది. లైవ్ కవరేజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అది ప్రజలకు యథేచ్ఛగా అర్థమయ్యేంత వరకు కూడా ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటుంది. ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, దాని పక్కన ఉన్న మరొక 2 సంబంధించిన భవనాలు వాటిపైన కూడా చర్యలు తీసుకునేంత వరకు కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు అటు పక్కన ఎవరైతే మట్టి వేసి ఆ ల్యాండ్ కబ్జా చేయడానికి చూస్తారో దాన్ని కూడా కోమటికుంటకు సంబంధించిన చెరువు ల్యాండ్ ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకునేంత వరకు కూడా రాజ్యూస్ సంబంధించిన కథనాలు ప్రసారం అవుతూనే ఉంటుంది అనేది మాత్రము చాలా కష్టంగా హామీ ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.